నమస్తే. అడ్వకేట్ సుబ్బారావు ఈ రోజు డీజీపీ ఆఫీస్ దగ్గరికి రావడం అయితే జరిగింది. తనకి థ్రెటనింగ్ ఉందంటూ కూడా, ప్రొటెక్షన్ కావాలంటూ కూడా కోరడం అయితే జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సుబ్బు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీకు మొదటి నుంచి కూడా థ్రెటనింగ్ ఉందంటూ మీరు చాలా సందర్భాల్లో చెప్పడం అయితే జరిగింది. ఈ రోజు డీజీపీ ఆఫీస్కి వచ్చారు, మరి ప్రొటెక్షన్ ఇచ్చారా? అసలు ఏం జరుగుతుంది? అంటే ప్రాసెస్ జరుగుతుందండి. నేను డీజీపీ గారి ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నా. ఇప్పుడు డీజీపీ గారిని కూడా కలవడానికి లోపలికి వెళ్తున్నాం. ఇందాక సీసీ గారిని కలిసాం. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన సానుకూలంగా స్పందిస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే నా మీద చాలా థ్రెటనింగ్ కాల్స్, చాలా థ్రెటనింగ్ భయపెట్టి, ప్రత్యక్షంగా భయపెట్టే వీడియోలు కూడా మీరు చూస్తున్నారు. ప్రత్యక్షంగా నన్ను బెదిరిస్తున్నారు కూడా, పరోక్షంగా ఫోన్ కాల్స్ కూడా చేసి బెదిరిస్తున్నారు. డీజీపీ గారికి ఇస్తున్నానండి. ఇప్పుడు ఇవ్వాలి, ఇవ్వాలి అన్ని ఉన్నాయి మన దగ్గర, ఇవ్వాలి, ఇస్తాం కూడా. ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా బాధితుల తరపున పోరాడుతున్న నాకు రక్షణ కల్పిస్తారని కూడా నేను ఆశిస్తున్నా. ఎందుకంటే సిఐ గారికి కూడా ఇప్పుడు వ్యతిరేకంగా కోర్టు తీర్పు రావడం జరిగింది కాబట్టి ఆయనకి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నా మీద గ్లడ్జ్ ఉంటుంది కాబట్టి ఆయన కూడా నా మీద అంటే దాడులు చేయడానికి రకరకాల అవకాశాలు ఉంటాయి ఏమోనన్న అనుమానంతో నేను ఇప్పుడు కేసు పెట్టడం కూడా జరిగింది. ఆయన నాకు రక్షణ కల్పించాలని కూడా కోరడం జరిగింది.